తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ని. సో ఈ రోజు గెస్ట్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే బదులు అసలుకి ఆయన చేసిన పాత్రని ఇంట్రడక్షన్ రూపంలో చూపిస్తే బాగుంటుంది అనుకున్నాను నేను కూడా. జస్ట్ వెయిట్. ఓకే, ఎస్. ఆకు కావాలా నాయన ఆకు, పోనీ ఒక ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ గ్రేట్ మాణిక్ రెడ్డి గారు విత్ మీ ఆన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో మాణిక్ రెడ్డి గారు నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే బదులు ఈ డైలాగ్ ఫస్ట్ ఈ ఆకు ఒక్క తీసుకొని మీరు చెప్పండి. ఇది పట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆకు పోనీ ఆకు పోనీ పోక పోక తీసుకోండి సార్. మీరు ఒక్క తినండి సార్. నేను ఆకు వేసుకుంటా. పెద్ద స్కెచ్ ఇది. పెద్ద ఇంటర్వ్యూ ఇది. పెద్ద బొక్క ఇది. పెద్ద ఐడియా ఇది. పెద్ద ఐడియా ఇది. పెద్ద మనిషి ఇది. పెద్ద గుండె ఇది. పెద్ద అమౌంట్ ఇది. పెద్ద బుర్ర నీది. పెద్ద మనిషి ఇది. పెద్ద బిస్కెట్ ఇది. పెద్ద గుండె ఇది. పెద్ద హవలాగాడు. పెద్ద కేక్ ఇది. పెద్ద జోక్ ఇది. రియల్గా చెప్పాలంటే నేను త్రివిక్రమ్కి ఈ విషయంలో యాడ్స్ చెప్పాలి సార్. సూపర్. అలాంటి క్యారెక్టర్ రాయడం అసలు నిజంగా ఎన్ని పెద్ద టార్చర్ ఇది. హండ్రెడ్స్ ఆఫ్ మీమ్స్ వచ్చినాయి సార్. పెద్ద మెసేజ్ ఇది. పెద్ద స్టోరీ అది. పెద్ద రాడ్ ఇది. పెద్ద పుకార్ ఇది. పోనీ ముందు ఈ ఆకు పోక ముందు పెద్ద డైలాగ్ అలా వైకుంఠపురంలో చాలా ఫేమస్ అయింది. ఒకసారి అసలు ఆ పెద్ద అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ డైలాగ్ ఒక్క డైలాగ్తో అంత ఫేమస్ అవటానికి మాణిక్ రెడ్డి గారు పడ్డ కష్టం ఏంటి, ఆ పెద్ద వెనక పెద్ద స్టోరీ చెప్పండి. యాక్చువల్లీ ఇది త్రివిక్రమ్ గారు రాశారు సార్. ఇది ఆ పెద్ద అనే వర్డ్ మాకు షూటింగ్ లొకేషన్లో ఆ రోజు మీరు పెద్ద అన్న వర్డే మాట్లాడతారు మాణిక్ అని చెప్పాడు. ఏది మాట్లాడినా పెద్ద అన్న విషయం మాత్రం వేరే స్టార్టింగ్ కూడా పెద్ద ఉండాలి అన్నాడు. చాలా అదిరిపోయింది అసలు అని అనుకున్నాను మనసులో చాలా దాన్ని. కాకపోతే డైరెక్ట్ చెప్తే బాగుండదు బ్రదర్. అది డైరెక్ట్ పెద్ద మనిషి పెద్ద అంటే బాగుండదు. దీనికి ఒక చిన్న మోడ్యులేషన్ కావాలి, చిన్న ఒక మేనరిజం కావాలి అని చెప్పేసి బాగా ఆలోచించిన తర్వాత నాకు ఒక క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. నేను ఎప్పుడు కూడా ప్రతి క్యారెక్టర్ త్రివిక్రమ్ చెప్పేవాడిని వచ్చి సీను ఇట్లా ఫ్రెండ్లీగా నేను చెప్పి ఒక క్యారెక్టర్ గురించి చెప్పాను. ఓల్డ్ మా అన్న వాళ్ళ బ్రదర్ ఒక అతను ఉన్నాడు. ఓల్డ్ సిటీలో మా ఇల్లు మేము పుట్టి పెరిగిందంత ఓల్డ్ సిటీ, అలియాబాద్ అని ఒక ప్లేస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అలియాబాద్. అక్కడ పుట్టి పెరిగాను. మన్న ఫ్రెండ్ రఘువీర్, ఆయన మొన్న పోయి రఘుని తీసుకొని రా అని చెప్పేసి నాకు వాళ్ళ ఇంటికి పంపించాను. మొన్న వస్తే నేను దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన పనులు తోముకుంటున్నాడు, షర్ట్ లేదు. నమస్తే రఘువీర్ అంటే నమస్తే అంట. అదేంటి అన్న తాపి ఇట్లా ప్లాస్టింగ్ చేస్తారు చూడు, నమస్తే ఆ టైప్ ఉంటుంది, నమస్తే అంటాడు. తర్వాత నేను ఊరికే నాకు చిన్నప్పటి నుంచి కామెడీ అంటే కొద్దిగా అదిగా పర్సన్ కొద్దిగా అట్లా అని రఘువీర్ భాయ్ ఎక్సర్సైజ్ చేసినట్టు ఉన్నావు అని చేతిలో ఉన్నదంతా పడేశాడు సార్. తను ఎక్సర్సైజ్ చేసినారా, ఎక్సర్సైజ్ చేసిన బెడ్రూమ్లో డింపుల్స్ మస్తులో చేసుకుని ఇట్లా వెళ్తుంటిరా. నరేంద్ర సిటీ కాలేజ్కి నిలబడ్డాడు ప్రెసిడెంట్గా. రఘువీర్ ఒకసారి రావాలని చెప్పేసి అన్నాడు. అరే పోను వస్తున్నా పో అని చెప్పేసి నేను రంబరమేజ్కి ఓడదంగా అందరం వచ్చి లైట్ డబ్బాలు తీసుకొని పోయినాం. పోస్టర్ సత్క పెడుతున్నాం. ఇట్లా ఎట్లుంటే గొల్ల కిడికోళ్ళు అందరూ వచ్చారు. అన్న మంచిగా ఉండదు, రావద్దు. మీ మీదకి వస్తున్నాడు, నన్ను చూసి పర్షన్ అయిపోయినాడు. మీ మీదకి వస్తున్నాడు, అన్న రావద్దు అన్న అని చెప్పిన. దగ్గరకు వస్తుండు, పట్టుకొని ఇంకా లేపేసిన. బార్మన్ కింద పడిపోయాడు. నరేంద్ర రెడ్డి గెలిచిపోయాడు. అట్లా అప్పుడే గెలిచిపోయినాడు. గెలిచిపోయాడు. ఓహో ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేద్దామని రఘువీర్ కరాటకు పోయినా.
కరాటే కూడా వినరా, కరాటే కూడా వినా. వాడు రమేష్ గారు లంబు రమేష్ గారు నేర్పిస్తుండే. చక్కగా కాలు తీసుకొచ్చి ముతికాడ పెడతాడు. ఒక్కసారి పెట్టినా ఇంకా పనులు రాలిపోతాయి. తెల్లారి నుంచి ఇవ్వలేదు రయ్యా అన్నాడు. ఓహో ఇది బాగుంది, కొద్దిగా లేద్దామని యాక్చువల్లీ బాక్సింగ్ పోయిన వారి దగ్గర. బాక్సింగ్ కూడా పోయినారా, బాక్సింగ్ కూడా పోయినా. చేతులు చూడు నల్లగా ఉన్నాయి, ఇట్లా పెట్టి డింబుల్స్ కూడా చూడు. పోలీసు వాళ్ళు కొడతారా, నిమ్మకాయ పెట్టి తీసేసినాం మరకల్ని. ఈ క్యారెక్టరు నేను ఓల్సీట్లో ఈ క్యారెక్టర్ చూసి త్రివిక్రమ్ అప్పుడు చెప్పేవాడిని వచ్చి. మీరే చెప్పేశారు. అయితే అప్పుడు చెప్పేవాడిని, ఇట్లాంటి క్యారెక్టర్స్ చెప్పేవాడిని. ఆకులు కూడా చెప్పాను, త్రివిక్రమ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే ఇది ఈ డైలాగ్కి పెద్ద నా ఓడికి ఇది మ్యాచ్ చేద్దాం అనిపించింది. ఈ మోడ్యులేషన్, ఈ వాయిస్ మోడ్యులేషన్ మ్యాచ్ చేద్దామంటే ఒక్క నిమిషం ఆగని చెప్పేసి ఆయన మానిటర్ల దగ్గరికి వెళ్ళి కమెంట్ డన్ అన్నాడు, స్టార్ట్ చేయన్నాడు. అంటే పెద్ద అమౌంట్ ఇది, పెద్ద గుండె ఇది, పెద్ద బుర్రావాడిది పెద్ద సక్సెస్ అంటే ఇమ్మీడియట్గా మిరాకిల్ మానిగా నడుచేస్తుంది. మిరాకిల్ అని నడుస్తుంది. ఎక్కడికించి క్యారెక్టర్ ముందుకు వెళ్ళింది సార్. కానీ చాలా ఉంది క్యారెక్టర్, కానీ ఎడిట్ అయింది. పూజ అడ్డేని కూడా ఇమిటేట్ చేస్తుంది అన్న అమ్మాయి, నాలాగా మాట్లాడుతుంది అమ్మాయి ఒక సందర్భంలో. అది ఎడిట్ అయింది. ఆమెకు ప్రాక్టీస్ చేయించామన్నాడు. మీరే చేయించారా? ఆమెకి వెళ్ళి ఇట్లా ఈ మోడ్యులేషన్ ప్రాక్టీస్ చేయించాను అమ్మాయికి. ఏమేం చేయించారు తనతో ప్రాక్టీస్? అమ్మాయి నన్ను నాలాగా మాట్లాడుతుంది ఒక సీన్లో. ఆ సీన్ ఎడిట్ అయింది సీన్. ఈ తర్వాత వచ్చేసి నాకు హాస్పిటల్ నాకు ఫోన్ వస్తుంది ఆ సందర్భంలో. పెద్దమ్మ పెద్దన్న ఆరోగ్యం ఎట్లుంది, పెద్ద హాస్పిటల్లో చూపించు, పెద్ద అమౌంట్ అయినా పర్లేదు, పెద్ద డాక్టర్ అయినా పర్లేదు అని ఇట్లా పెద్ద పెద్దవాడి మీద మాట్లాడుతుంది. అది ఒకటి అనుకున్నది సక్సెస్ చేయలేదు. ఏం పేరు మీ పేరు అనండి మీరు? ఏం పేరు? పెద్ద దాస్. ఎక్కడ ఉంటారు? పేరు కూడా పెద్ద దాస్. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు మీరు? పెద్ద గోల్కొండ. అది పెద్ద బొక్క. పెద్ద బొక్క. పోనీ ఇప్పుడు ఆయన్ని మీరు ఇమిటేట్ చేశారు కదా, ఆయన కూడా పెద్ద డాన్ అని చెప్తున్నారు అక్కడ. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నన్ను ఇమిటేట్ చేశామని చెప్పి వార్నింగ్ ఏమి లేదా మీకు? అయింది సార్. ఇది కూడా వార్నింగ్ కూడా ఇచ్చారా? ఆయన ఒకసారి టెంపో ఉంటుంది ఆయన కొంత. నేను అట్లా నుంచున్నాను, నా పేరు అరే కొరాడా అన్నాడు. అని టక్మన్ ఇట్లా కూర్చోరా కూర్చో అన్నాడు. ఆయన డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు, పక్క కూర్చున్నా, భయం ఇట్లా కూర్చుంటు. ఏమరా బనాస్తున్నామంట, ఏదో చేసి చూపించామంట కదా, ఏంటి అది చెప్పురా, ఏమనుకో చెప్పురా, నువ్వు చెప్పు. వంకర మూతి పెట్టి మాట్లాడుతుంటా నేను. పోయిన జర్మనీకి వంకర మూతి ఉందిరా, పోయిన నీకు వంకర మూతి ఉంది, ఎట్లుంటుందిరా నీకు కూడా బనాస్తే? మంచిగా ఉండదురా అట్లా బనాంచవచ్చు. నా సంగతి తెలుసుకో, నీకు ఎంత ఖతర్నాక్ గాను. ఇగో ఇద్దరం వస్తుడు షాన్ పైల్వాన్ ఆడాడు, ఇట్లా కట్టు కొడితే కింద పడితే చచ్చిపోతుండాడు. ఇప్పుడు నమస్ పెట్టి కింద ముఖం వేసుకుంటాడు తెలుసా. బనాంచొద్దురా అట్లా, బనాంచొద్దు. అంటే స్వీట్ వార్నింగ్ అనమాట. స్వీట్ వార్నింగ్ లేరా గురేస్తా. సో మీరు ఇక్కడ ఇంటర్వ్యూలో చెప్తేనే అసలుకి చాలా బాగుంది కామెడీ. ఇది చాలా ఫియర్తో చెప్తున్నా సార్. అల్లు అర్జున్ ఎలా చూసారు దీన్ని సార్? అల్లు అర్జున్ గారు అబ్బో సార్ రియల్గా ఎలా నవ్వారు ఆయన ఆ సెట్ లో? సార్ నిజంగా సార్ ఆ మోడ్యులేషన్ చాలా ఎంకరేజ్ చేస్తాడు రియల్గా, గ్రేట్ ఎంకరేజ్మెంట్. అసలు త్రివిక్రమ్ గారు కూడా చెప్తున్నప్పుడు ఇట్లా మనకంటే తెలిసిన అయ్యో మాకు చాలా బాగా చేయండి అది ఎంకరేజ్ చేశాడు. నవ్వారు సార్ ఎట్లా కూడా. ఆయనకు కూడా చెప్పారు డైలాగ్? ఆయన ముందే చేశారు. ఆయన ఏం చెప్పించుకున్నారు ఆయన ముందు? రాధామాన సో మీరు అది చెప్పించుకున్నారా లేకపోతే? అదే ఫైట్ చేసి వెళ్ళిపోతారు సార్. అదే పెద్ద ఫైట్ ఇది, పెద్ద క్యాండిడేట్, ఇట్లాంటివి కొన్ని ఉండే. ఓకే, నవ్వు ఆపుకోలేకపోయి ఉంటారు అల్లు అర్జున్ గారు. పెద్ద స్కెచ్ ఇది. అంటే సెట్లో అందరికి ఇది తెలిసిపోయింది సార్, ఇది రీచ్ అవుతుందని తెలిసిపోయింది. ఓకే, ఇది జనాలకు అందరు కొద్దిగా అబ్బా ఏం క్యారెక్టర్ రాశాడబ్బా త్రివిక్రమ్ నీకు అనే కొద్దిగా అట్లా కూడా ఆ సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. సో ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు కానీ ప్రివ్యూ చూసిన తర్వాత మ్యాక్సిమం చిరంజీవి గారు మ్యాక్సిమం చూస్తారు ప్రివ్యూస్ ఆ ఫ్యామిలీలో. మీ డైలాగ్ వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాల్స్ మీకు? అంటే ఫస్ట్ నేను సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక అంటే ఎడిట్ అయింది కొద్దిగానే వచ్చిందన్న ఫీల్ ఉండే సార్, కొద్దిగా 2-3 days. ఓకే, తర్వాత వచ్చే రెస్పాన్స్ ఏదైతే నాకు మీన్స్ పంపిస్తున్నారో షాక్ అయిపోయింది సార్. అసలు ఎక్కడెక్కడ పెట్టారు సార్, అంబానీకి పెట్టారు, విరాట్ కోహ్లీకి పెట్టారు.
మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. ఎక్కడ చూసినా నా photo అంబానీకి పెట్టేసి, ఏమని పెట్టారు? అంబానీ ఏదో సంథింగ్ ఏదో బిజినెస్ సంబంధించిన దాంట్లో పెట్టారు. విరాట్ కోహ్లీ ఏదో ఫ్యామిలీకి సంబంధించింది ఏదో ఆమె మ్యాచ్కి వచ్చినప్పుడు సంథింగ్ ఏదో అది పెట్టారు. అండ్ కేసీఆర్ గారి పైన పెట్టారు. మన ఇండస్ట్రీలో ఎంత పెద్ద పెద్ద హీరోల పైన నేను అనుకుంటే జగన్ గారి పైన పెట్టారు. అంటే నేను ఫీల్ అయ్యేవాని, ఎందుకు నన్ను పాలిటిక్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ ఫోటో పెట్టి. నేను కొంతమందిని అడిగాను, ప్లీజ్ ఎందుకు ఈ పాలిటిక్స్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం ఎందుకు అన్న దాంట్లో కొద్దిగా ఫీల్ అయ్యేవాడిని నేను. ఓకే. అంటే నీకు సంబంధం లేదండి, ఎవరో పెట్టారు, అది నీ ఫోటో పెట్టి పెట్టారు కాబట్టి నీకేం సంబంధం అని చెప్పేసి అంటారు. తర్వాత కూల్ అయిపోయింది సార్ అది. కానీ ఆ రేంజ్లో రీచ్ అయితే నేను ఊహించలేదు సార్. ఎన్ని సినిమాలు చేసామన్నది ముఖ్యం కాదు, ఎన్ని సీన్లు ఉన్నాయన్నది ముఖ్యం కాదు, ఎలాంటి సీన్ చేసామన్నదే ముఖ్యం. అలాంటి సీన్స్ ఈ మధ్యకాలంలో మీరు చేశారు. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు ఈ పేదకి? పెద్ద రెమ్యునరేషన్ తీసుకున్నారా లేకపోతే చిన్న? ఏం చెప్పారంటే, నీకు ఒక రేంజ్ వచ్చే వరకు రెమ్యునరేషన్ ఆశించకు అని చెప్పేసి అన్నాడు సార్. మన క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఓకే, కంటెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమాలో నేను ఇంకా మొత్తం నిలబడేసి లుంగి కట్టుకుని నిలబడేసి ఏదో ఒక డైలాగ్ చెప్పాను, అలాంటి క్యారెక్టర్స్ కాకుండా 2 సీన్లు అయినా పర్లేదు అట్లా కొట్టేసి వెళ్ళిపోవాలి. లోపల అనుకోని ఉంటారు పెద్ద ఓకే. సో ఈ పెద్ద వెనక పెద్ద స్టోరీనే ఉంది, మాకు తెలియదు కదా ఎవరికి కూడా రణవీర్ ఉన్నాడని చెప్పి. కానీ ఏదైనా కదా సార్, ఇప్పుడు ఉన్న మెమిక్రీ చేసి సినిమాలో పోయింది సార్ అది. ఓకే. మనకి డైరెక్టర్ ఏదన్నా క్యారెక్టర్ ఇస్తే వాళ్ళు రియల్గా గ్రేట్ వాళ్ళదే, 100% క్రెడిట్ అంతా వాళ్ళదే. దానికి మనము ఒక పెక్యులర్ క్యారెక్టర్ తీసుకురావాలని నేను సార్. ఒక డిఫరెంట్గా మనం మేనేజర్స్ మనం బాడీ లాంగ్వేజ్ చేసి చూపిస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి చేయమ్మా వెరీ గుడ్ అని చెప్పేసి ఇట్లాంటి సందర్భాలు చాలా జరిగింది నాకు ఈ మధ్యన. ఈ సినిమా రిలీజ్ అయ్యి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ పెద్దనే వాడారా? చాలా ఇరిటేట్ అయింది సార్ నాకు. చాలా ఒక పార్టీకి వెళ్ళాను, మొత్తం ఆ పార్టీ మొత్తం పెద్ద మీదనే మాట్లాడుతున్నారు. వాళ్ళ ఓన్ పర్సనల్గా పెద్దాన్ని పెట్టి వాళ్ళ ఓన్ పర్సనల్ వర్డ్స్ మాట్లాడుకోవడం. ఓకే. అట్లాంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి. చాలా నన్ను చూడగానే పెద్ద అంటున్నారు. ఆకును మైమర్పించింది సార్ పెద్ద అనేవాడు. ఓకే. ఆకు క్యారెక్టర్ని కూడా డామినేట్ చేసి మైమర్పించినటువంటి క్యారెక్టర్ అది. బాగా రీచ్ అయింది. సూపర్. నేను ఊహించలేదు సార్ నేను అసలు ఈ రేంజ్కి వెళ్తాను. ఎంత పెద్ద అవుతారు. అప్పుడు దాకా చిన్న అనుకున్న మాణిక్ రెడ్డి గారు ఈ డైలాగ్తో పెద్ద యాక్టర్ అయిపోయారు. పెద్ద కూడా నన్ను రోజు పలికిచ్చారు త్రివిక్రమ్ గారు. పెద్ద కూడా అనిపించాడు, అన్ని పెద్దనే అయిపోయింది. సినిమా అంతా పెద్దగా అయిపోయింది. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్ హిట్, పెద్ద సక్సెస్ అయింది. కమింగ్ టు ఆక్ ఎస్ పాక్, ఆక్ పాక్ కరేపాక్. ఈ ఆక్ పాక్ ఎక్కడి నుంచి వచ్చింది? శివకుమార్ అని ఒక పైల్వాన్ ఉంటుంది సార్, ఆయన నుంచి తీసుకొచ్చినట్టు క్యారెక్టర్ అది. అంటే పైల్వాన్ అంటే అయిపోయాను. ఆయన చూసుకోం కూడా తల వంచని వీరుడు. ఇట్లా కటింగ్ చేయించుకుంటే కూడా ఆయన ఇట్లా తల వంచుకొని కటింగ్ చేయించుకోడు. ఇట్లాగే నువ్వు చేసుకో నేను దించాను అంటాడు. కటింగ్ కూడా ఇలా నుంచి చేసుకుంటాడు. వెనక కట్ చేయాలంటే చేసుకోవాలి, ఆయన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కటింగ్ చేసినతని. కానీ తల వంచని వీరుడు. ఓకే. పైల్వాన్. సో ఆయన డైలాగ్ ఇది, ఆయన ఇలానే అంటారా సేమ్ మేనరిజంతో? సేమ్ ఆయనదే సార్ ఇది టోటల్గా. మేము అప్పుడప్పుడు వెళ్ళి ఆయనతో డిఫరెంట్గా కొన్ని, అంటే నేను ఎక్కువ తీసుకునేంత బయట నుంచి తీసుకునే క్యారెక్టర్సే. ఇప్పుడు సినిమాలో చేసినా ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు వచ్చే సినిమాలో కూడా. ఓకే. ఒక పర్సన్ నుంచి తీసుకున్న క్యారెక్టర్స్ సార్ అది సినిమాకి జాయిన్ చేసి చేయడం. ఓకే. అది చాలా చేశాను. ఈ క్యారెక్టర్ కూడా అది త్రివిక్రమ్ గారికి నేను చెప్పాను, ఆయన కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, ఇది మనకే చెప్పాడని చెప్పేసి అన్నారు. కానీ ఆయన ఇవ్వడం అది చేయించడం ఆయన గొప్పతనం. ఓకే. సో ఈ ఆక్ పాక్ ఒకసారి దాని ఎక్స్పీరియన్స్ సెట్లో కానీ తీసుకునేటప్పుడు ఆ డైలాగ్ విధానం కానీ, అంటే ఇప్పుడు మామూలుగా కూర్చున్నాం సార్, ఒక పర్సన్ నుంచి ఒక డిఫరెంట్ వర్డ్ ఇట్లా తక్కువ వెళ్ళింది నాకు, అరే ఏంది ఇట్లా మాట్లాడాలని ఉంటుంది. ఓకే. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అంత ఒక లైన్ మర్యాద ఇట్లా అందరూ వచ్చి కూర్చున్నారు, అంత పైన ఇట్లా ఇదే సీట్లు ఇట్లా కూర్చుంటాడు. ఆకు తిను ఆకు అంటే లేదు సార్ తినను. పోక తిను పోక లేదు సార్ తినను అనే అది స్పట్మన్ అన్నాడు అక్కడ. ఓకే. ఇంద్రా మీ పర్సన్ ఇట్లా మాట్లాడుతున్నాడు ఏందని ఒక డిఫరెంట్గా అనిపించింది. వెళ్ళి త్రివిక్రమ్ చెప్పాను ఇట్లా క్యారెక్టర్ బాగా నవ్వాడు ఆ రోజు, అసలు మామూలుగా నవ్వలేదు సార్ అది.
కానీ చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఈ సినిమాకు ఆయన పిలిపించి ఈ క్యారెక్టర్ని మీరు చేస్తున్నారని చెప్పేసి అన్నాడు త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు. మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఒక 10 years 12 years బ్యాక్ నువ్వు చెప్పావు కదా క్యారెక్టర్, అది మీరు ఈ సినిమాలో చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఓకే. అప్పుడు కూర్చొని ఒక 2 hours కూర్చొని దాన్ని డిజైన్ చేశారు త్రివిక్రమ్ గారు, ఎలా చేస్తారు. ఎక్కువ సార్లు 3 times అంటాను, ఇంకా నువ్వు వేరే మాట మాట్లాడవు, ఇదే ఉంటుంది. నరేష్ గారి దగ్గర అండ్ పూజాగడి గారి దగ్గర, ఎన్టీఆర్ గారి దగ్గర ఈ 3 times అంటావు మనకి. ఎలా ముగ్గురు దగ్గర 3 సార్లు చెప్పినా కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అట్ ది సేమ్ టైం అరవింద సమేతలో ఆకుపోక అనే డైలాగ్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. ఎవరైనా కానీ డైలాగ్ ఒక్కటే అయినా కానీ మెమరబుల్ డైలాగ్ అనమాట. అది ఎలా అనిపించింది వాళ్ళతో చేసేటప్పుడు ఆ డైలాగ్స్? ముఖ్యంగా సెట్లో అయితే ఎన్టీఆర్ గారు అయితే అసలు మామూలు నవ్వలేదు సార్. అసలు అందరూ అసలు నాకు క్యారివన్ దగ్గర అసలు పూజాగడి గారు అసిస్టెంట్ అవుతున్నాడు సార్, మేడం గారు ఎన్నిసార్లు రిపీట్ చేశారు సార్ ఈ డైలాగు అది అన్నారు. అంటే అది బాగా దాని సినిమాలో చేసిన దానికంటే కూడా బయట రీచ్ ఉంటుంది కదా సార్. ఎక్కడికో అసలు ఎక్కడ చూసినా అన్నాను. ఇప్పుడు నేను బయటకి ఎక్కడ వెళ్తే కూడా ఆకు అంటారు. నా పేరు నా మానికి పోయింది సార్ అంతా. ఇది మా ఇంటి పేరు అయిపోయింది అది ఆకు. ఆకు అనేది మాకు ఇక రీసెంట్లో క్యారెక్టర్ రాశాను, నా పేరు అది ఖాన్ దాదా అని క్యారెక్టర్ రాశాడు. నాకు ఖాన్ దాదా వద్దు పాన్ దాదా అని పెడతామన్నా. ఓకే, పాన్ దాదా పెట్టేస్తారు ఆ క్యారెక్టర్. ఎన్టీఆర్ గారి దగ్గర ఎన్ని టేకులు తీసుకున్నారు ఇది? అంటే ఆయన కూడా నవ్వు ఆపుకోలేకపోయారు సెట్లో. రీసెంట్లో చాలాసార్లు అంటే సీరియస్ డిజైన్ సార్. అంత రెంచులో ఉంచేయడం సీన్స్ ఉంటుంది. చెమ్మక్ చంద్ర నేను తారజన్ ఇట్లా ముందు నుంచున్నాను. ఆ సీరియస్ డిస్కషన్లో రెంచులో వచ్చే ఆ సిచ్యువేషన్ ఎంత సీరియస్ ఉంటుంది. తక్కువ అనేసి ఆకు చేయను ఆకు ఆకు బాగా చాలాసార్లు ఎన్టీఆర్ గారు అసలు కట్స్ తీసుకోరు సార్. ఆయన నవ్వే కట్. ఆయన ఆ నవ్వించడం అనేది అది కూడా టేక్లో. ఓకే, అది టేక్లో అసలు అసలు ఇంకా ఆయన ఒక పులిలా ఉంటాడు సార్. ఇంకా అంత రేంజ్లో ఉంటాడు ఆయన, సీరియస్నెస్ అనమాట. ఆ టైంలో నవ్వించడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఆ టైంలో ఎన్టీఆర్ గారు నవ్వారంటే ఇంకా క్యారెక్టర్ వెళ్ళిపోయినట్టే అనుకున్నాను సార్, రీచ్ అవుతున్నట్టే అనుకున్నాను ఇంకా. ఓకే, ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్, ఆయన ప్రేమించే ఫ్యాన్స్ మిమ్మల్ని కూడా గుండెలో పెట్టుకున్నారు తెలుసా? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ చెప్పారు. ఎక్కడ పోయినా సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ గారు సార్ ఆయన ఫ్యాన్స్ అంటే ఆయనకు అంతమంది ఫ్యాన్స్ ఉంటారు, నాకు అంతమంది అభిమానులు ఉన్నారు సార్. రియల్ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. నేను అనుకున్నాను, నేను అసలు ఏదో 2-3 డైలాగులు చెప్పావు, ఇంట్లో ఉన్నాను. నేను సినిమా కూడా చూడలేదు సార్, 1 week వరకు సినిమా చూడలేదు. నాకు వచ్చే రెస్పాన్స్ ఫోన్లు చూసి నేను ఏం చేశాను రా, ఇంటి ముంగట అందరు జనాలందరూ వచ్చి నిలబడిపోవడం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రావడం, మీరు ఒకసారి కలవడం, ఫోటోలు దిగడం. ఒక్కటే సార్ నేను ఏం లేనటువంటి లైఫ్ నుంచి ఒక కలర్ఫుల్ లైఫ్కి వస్తే ఎలా ఉంటుంది అనేది నేను అసలు షాకింగ్ సార్. నేను ఒక 1 month అయితే నేను అసలు నేనేనా అనిపించింది కొన్నిసార్లు. ఓకే, కేవలం ఈ ఆకు తింటావా వర్డ్ గ్రేట్ ఒక్క ఆకు జీవితాన్ని మార్చేసి వర్డ్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్, ఎన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అనుకోండి. పెద్ద పేరు ఇది, భారీ స్కామ్. తర్వాత చెప్పారు ఎప్పుడైనా త్రివిక్రమ్ గారికి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంతా కూడా నన్ను కూడా ఎంత అభిమానిస్తున్నారని? అసలు వాళ్ళకి తెలిసిపోతుంది సార్ ఇది మనకు. ఎందుకంటే ఎంతోమంది త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళి ఆ క్యారెక్టర్స్ నుంచి డిస్కస్ చేశారంట. ఇప్పుడు చాలా ఎన్నో సినిమాలు చేశాడు, ఎన్ని సినిమాలు రాశాడు ఆయన, కానీ ఎక్కువ టచ్ రీచ్ చేసి ఎక్కువ దాంతో బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ క్యారెక్టర్ ఎవరు అని చెప్పేసి అడగడం, అది చెప్పాడు. అది కాంప్లిమెంట్ అని. అండ్ నీ స్టిక్కర్ గూగుల్లో స్టిక్కర్ వచ్చింది, అది నాకు చాలా గ్రేట్ కాంప్లిమెంట్. ఆకు అనే వర్డ్ అది ఫేస్ మీద అది గూగుల్ స్టిక్కర్ పడింది సార్. ఓకే, అది గ్రేట్ కాంప్లిమెంట్. దాని మీద కూడా చాలా మైమ్స్ వచ్చాయి. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమా, 100 సినిమాలు చేస్తా కానీ గూగుల్లో స్టిక్కర్ రాదంట, నాకు తెలియదు. అది ఒక్క సినిమాతో కొట్టేస్తావేంటే నువ్వు అన్నాడు. వెళ్ళినాక సెట్లో ఎలా ఉంది రెస్పాండ్? అంటే మిమ్మల్ని చూస్తే ఆకు పాకే గుర్తొస్తుంది? ఇక్కడ పోయినా సార్, సెట్టే కాదు, నేను ఎక్కడికి వెళ్ళాను నేను డైలీ నాకు 10-15 మంది నాకు సెల్ఫీ దిగడం, నా గురించి ఇట్లా తరచు. ఫ్రీడమ్ పోయింది. ఏ హోటల్లో బిర్యానీ తిందామంటే ఆ రోజులు పోయినాయి. ఇంకా ఫ్రీడమ్గా పానీపూరి తిందామంటే అది పోయింది. ఇంకా
ఎక్కడికి వెళ్ళానే మన ఇన్ఫియాటిగా కాంప్లెక్స్గా ఉండేది ఇక్కడ పోయిన. ఈ ఆకు పోక ఈ డైలాగ్ చెప్పడానికి ఎన్ని పాన్లు తిన్నారు మీరు మొత్తం? అండ్ ఒక డేలో ఒక 20-30 పాన్లు తీసుకుపోయాను. 30 పాన్లు పర్ డే పాన్లు పట్టుకొని వెళ్ళాను సార్. ఇప్పుడు ఏదో బబుల్ గమ్ పెట్టేసి నోరు ఏదో లిప్స్టిక్ పెట్టి అంటే న్యాచురాలిటీ రాదండి అది. ఓకే వద్దండి నొప్పి ఏదైనా పర్లేదు, నేను పాన్లే తినేసి చేస్తానని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాను. ఓకే. అండ్ డేలో ఒక 30 పాన్లు పెట్టుకొని పోయేవాడిని. ఒక పాన్ షాప్, పర్టికులర్ పాన్ షాప్లో అంత సున్నం ఒక క్వాలిటీ వాడ దగ్గర అది అయితే పెట్టుకొని పోయేవాడిని. షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఆ మ్యానరిజమ్స్ దాంట్లోకి వెళ్ళడానికి కోసం, క్యారెక్టర్కి ఇన్వాల్వ్మెంట్లోకి వెళ్ళడం కోసం, క్యారెక్టరే పాన్ క్యారెక్టర్, పాన్ తోటే రావాలి దాన్ని. అంతే దాన్ని జీర్ణించుకోవడం కోసం ఎన్నో పాన్లు తిన్నానండి. తిని ఆ క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు ఆ క్వాలిటీ వచ్చింది, ఆ లుక్ వచ్చింది. డైలీ 30 పాన్లు తిన్నాను. అట్లా ఒక 10 రోజులు తిన్నాను. ఏం కాలేదా నోరుకి? పగిలిపోయిందండి అసలు లిప్స్ అంతా. అసలు నోరంతా పగిలిపోయేది. ఫుడ్ టేస్ట్ ఉండకపోయేది. నేను లంచ్ టైంలో లంచ్ టేస్ట్ ఉండకపోయేది. అంత అసలు కాలిపోయేది మొత్తం. ఎన్ని రోజులు ఉంది అట్లా? అట్లా ఒక సినిమా చేసిన రోజులు ఇప్పుడు ఒక 1 వీక్లో, ఇప్పుడు రెగ్యులర్ కాదు కదండి, 12 days క్యారెక్టర్ అది చేసి 12 రోజులు చేశాను. అది 12 రోజులు డైలీ 30 పాన్లు అంటే వేసుకున్నా రెగ్యులర్ కాలేదు. అది 2 days అయిందండి. 2 days అయిన తర్వాత మళ్ళీ షూటింగ్. 2 days అంతా బిఫోర్ అంతా పాన్లు తినడం, మళ్ళీ గ్యాప్ తర్వాత కొద్దిగా తగ్గింది రాన్న మూమెంట్లో మళ్ళీ ఎఫెక్ట్, మళ్ళీ పాన్లు తినడం, మళ్ళీ చేయడం, మళ్ళీ గ్యాప్. అట్లా ఒక 300 పాన్లు తింటారు. ఈజీగా బా మొత్తం పగిలిపోయి ఫుడ్ టేస్ట్ తెలియక మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ కొద్దిగా దానికి గార్గ్లింగ్ చేస్తారు కదా సార్, అట్లా అవును చేసి కొద్దిగా సెట్ అయిపోయాను. అంతా అయిపోయింది కదరా అనుకున్నాను. మళ్ళీ డబ్బింగ్ థియేటర్ వచ్చి డబ్బింగ్ చెప్పడానికి పిలిచారు. మళ్ళీ పాన్ వేసుకోవాలి. పాన్ తీసుకురా, పాన్ వేసి డబ్బింగ్ చెప్పించారు. అయ్యయ్యో మొత్తం నోరంతా పానులతో నిండిపోయింది. పర్టికులర్ త్రివిక్రమ్ గారు ఆ క్యారెక్టర్కు డబ్బింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు, ఎలా ప్రతి విషయం చూసి కనుక్కునేవాడు. దానికి క్వాలిటీ వచ్చిందా లేదా, బాగా కరెక్ట్ కనెక్ట్ చేసాడా లేదా తను. ఓకే. అది బాగా లాస్ట్ డే నాడు, షూటింగ్ లాస్ట్ డే నాడు బాగా చేస్తావు అన్న. నేను ఎప్పుడు నన్ను ఫేస్ మీద బాగా చేస్తావు అని ఎప్పుడు అనలేదు సార్. ఫస్ట్ టైం అన్నాడు నన్ను ఆ రోజు. సినిమా బాగా చేస్తావు అని అన్నాడు. సో ఈ సినిమా తర్వాత రెడ్డి ఇంటి పేరు పోయిందండి. ఇంటి పేరు పోయి ఆకుబాయ్ లేదా పోకాబాయ్. ఒక్క సినిమాతో రావడం గ్రేట్ కదా అది. సార్ ఎంతమందికి వస్తుంది అట్లా? గాడ్ గిఫ్ట్. అండ్ దట్ టు స్టార్ హీరోతో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం కూడా అది అమ్మో ఈ రోజుల్లో మాత్రం చాలా కష్టం సార్. అవును. కొత్త ఆర్టిస్టు అంత పెద్ద హీరో పక్కన చేయడం అనేది యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ఆయన ఎన్టీఆర్ గారు ఆయన రియల్గా ఆయన నాకు ఇచ్చిన ఎక్స్క్యూజ్ అనుకోవాలి ఆ రోజు. నాకు త్రివిక్రమ్ గారు చెప్పడం, ఆయన ఒప్పుకోవడం, ఇదంతా గ్రేట్. త్రివిక్రమ్ గారు అని ఎక్కువగా మీరు సంబోధిస్తుంటారు. బట్ త్రివిక్రమ్ గారు మీరు దాదాపు 25 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్ అని చాలా తక్కువ మందికే తెలుసు. వీళ్ళంతా మంచిగా అప్పట్లోనే బైకుల మీద తిరిగేవాళ్ళు, చార్మినార్ వెళ్ళి తిరిగేవాళ్ళు, పాత బస్తీలో గొడవలు కూడా మంచి ఇచ్చేసేవాళ్ళు అని. మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి సార్. ఆయన గురించి అంటే ఒక విజ్ఞాన విజ్ఞాన గని త్రివిక్రమ్ అన్న పర్సన్. ఆయన టాపిక్సే పెంచాయి సార్ మమ్మల్ని. రియాలిటీ మాట్లాడేవాళ్ళం, సమాజం గురించి, పాలిటిక్స్ గురించి బాగా డిస్కషన్సే మమ్మల్ని ఫ్రెండ్షిప్ ఆ దారికి తీసుకెళ్ళింది, ఆ రేంజ్ తీసుకెళ్ళింది. ఓకే. త్రివిక్రమ్తో తట్టుకోవడం చాలా కష్టం. ఆయనతోటి ఆయన అన్ని సంవత్సరాలు ట్రావెల్ కావడం అనేది అసలు గ్రేట్. అసలు నేనే చాలా ఏదో జన్మల పుణ్యం కాబట్టి అలాంటి ఫ్రెండ్షిప్ దొరికింది అనుకుంటాను. ఎలా కష్టపడ్డారు ఆయన? ఆయన కష్టాలు చాలామంది అప్పుడప్పుడు ఆయన స్టేజ్ మీద చెప్తుంటే కొన్ని మాకు అర్థమయ్యాయి. బట్ మీరు ఆ స్ట్రగ్లింగ్ డేస్ చూశారు కాబట్టి త్రివిక్రమ్ గారు పక్క నుండి ఎలా కష్టపడ్డారు? ఒక చిన్న రూమ్లో దాదాపు 6 మంది 7 మంది ఉండేవాళ్ళంట కదా, పడుకోవడానికి కూడా ఇలా సరిపోదంట ప్లేస్. అలాంటి ప్లేస్ చేతులు చాప్స్ ఇలాగ పడుకోలేము అక్కడ. ఆ రూమ్ 7 మెంబర్స్ అంతా యూఎస్లో సెటిల్ అయ్యారు, జర్మన్లో సెటిల్ అయ్యారు, ఇక్కడ కూడా సెటిల్ అయ్యారు. త్రివిక్రమ్ అండ్ సునీల్ అయితే ఎక్కువ క్లోజ్ అంటే వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నాను. ఓకే. ఎక్కువ తర్వాత నేను ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఫ్రెండ్స్. వర్మ, సునీల్ వీళ్ళంతా భీమవరం నుంచి వచ్చిన వాళ్ళు సార్. నేను హైదరాబాద్ ఇక్కడ కనెక్ట్ అయ్యాను. ఓకే. తర్వాత నేను ఇక్కడ ఫ్రెండ్షిప్ అయింది, ఇది కూడా నా అదృష్టం భావిస్తాను. అండ్ సునీల్ గారు, త్రివిక్రమ్ గారు మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది అప్పుడులో? అంటే చాలా కష్టాలు పడ్డారు సార్. చాలా ప్రతిరోజు కష్టమే, ప్రతి నిమిషం కష్టమే.
ప్రతి పూట కష్టమే ఒక వర్డ్లో చెప్పాలంటే. కాకపోతే సరస్వతి పుత్రుడు అని చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా బుక్స్, ఒక వీసీఆర్ ఉండేది, ప్రతి సినిమా చూసేవాడు, ఇంగ్లీషు అన్ని లాంగ్వేజ్లు చూసేవాడు, పెన్ను, బుక్కు, టీవీ, అది. ఇప్పుడు చూసిన కష్టం. హార్డ్ వర్క్ త్రివిక్రమ్ దగ్గర హార్డ్ వర్క్ చేస్తలేడంటే ఇంకా మనసులో పడిపోవడానికి అదొక కారణం చాలు. ఓకే, హార్డ్ వర్క్ ఫస్ట్ ప్రిఫరెన్స్ హార్డ్ వర్క్. ఆయన ఈరోజు చెప్తాడు, ఆయన కూడా, నేను ఈరోజు వెళ్ళడానికి హార్డ్ వర్కే. గ్రేట్. ఆయనతో ఫ్రెండ్షిప్ కావడం కూడా, అసలు ఆయనతో ఇంత ట్రావెల్ కావడం కూడా మాకు ఇద్దరి మధ్య డిస్కషన్ పెరిగింది. చాలా డిస్కస్ చేసేవాడు. మేము పంజాగుట్ట వచ్చినామంటే గంటలు గంటలు కూర్చొని ఆయన రూమ్లో ఉందా ఆ రూమ్ ఇప్పుడు కూడా? పడుకుందాం, ఆ రూమ్ వదిలిపెట్టాడు సార్. గ్రేట్. ఆయన ఏది కూడా ఆ రూమ్ ని ఆఫీస్ రూమ్ చేసుకున్నారా? ఏదైతే నేను ట్రావెల్ అయ్యాడో పాస్ట్ లైఫ్లో ఏదైతే నేను ట్రావెల్ అయ్యాడో దేని వదిలిపెట్టలే ఆయన, దేని వదిలిపెట్టలే ఆయన. ఓల్డ్ ఫ్రెండ్స్, ఓల్డ్ బుక్స్ అండ్ ఓల్డ్ రెసిడెన్స్ ఏది కూడా వదిలిపెట్టలే. స్టిల్ ఎథిక్స్ బాగా ఉంటాయి ఆయన. మేము ఓల్డ్ సిటీకి వెళ్ళి అన్నీ చూసేవాళ్ళం. ఇక్కడ అతడు సేమ్ టైంలో అన్నీ వెళ్ళి ఓల్డ్ సిటీలో ఇక్కడ గల్లీలు, ఆ ప్లేస్లు కొత్తది తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా చూపించాడు. అక్కడికి వెళ్ళి ఆ పర్సన్స్ని అంత డిఫరెంట్ వరల్డ్ సార్ అది, అంతే, అదొక ప్రపంచం అంతే. అక్కడ వెళ్ళి తెలుసుకొని అవన్నీ బాగా దాన్ని తెలుసుకునేవాడికి ప్రయత్నం చేసేవాడు. ఆయన కష్టపడ్డ రూమ్ని ఇప్పుడు ఏం చేశారు? ఆఫీస్ రూమ్ చేశారా లేకపోతే ఉంచుకున్నారా దాన్ని? ఆయన అది ఉన్నది కదండి. ఇప్పుడు ఆయన సీక్రెట్గా వచ్చి వెళ్తున్నాడు అంతే. సీక్రెట్ వచ్చినా బయట నుంచి లాక్ ఉంటుంది, లోపల తిరిగి ఉంటాడు ఆయన. ఎందుకంటే చాలా హరాస్మెంట్ ఎక్కువైపోయిందండి అక్కడ. అంతా కూర్చొని బుక్లు, రైటర్స్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ అంతా బయట కూర్చొని, బయటికి వెళ్ళారంటే ఇంకా నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఇది ఏమైనా వెళ్ళిపోవడానికి ఇంట్రెస్ట్ లేదు అక్కడ నుంచి. పీస్ ఆఫ్ మైండ్ కోసం బయటకు వెళ్ళాడు ఆయన. ఆయన అలోన్కి వెళ్ళిపోయాడు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎంత ఉంటుంది ఆయన ఉన్న రూమ్? ఎంత ఉంటుందా మనకి? అంతే సార్, ఇంతే. ఇప్పుడు జస్ట్ ఒక 10x10 చిన్న రూమ్, ఒకటి కిచెన్. ఇంత రూమ్లో 7 మెంబర్స్ ఉన్నారు. అంతే. రెంట్ ఎంత ఉంటుంది అప్పుడు అండి? అబ్బో, అసలు కట్టలేని పరిస్థితి అప్పట్లో. అంటే ఏదో కట్టేసేవాడు, అన్ని స్ట్రగుల్సే సార్. ఇవన్నీ. రెంట్ ఎంత ఉంది అసలు అది మీకు తెలుసా? నాకు తెలిసి 1500, 2000 అప్పట్లో. 20 years అయిందా? 20 years. 20 years బ్యాక్ 1500. 7 కూడా షేర్ చేసుకోలేదు. 1500 అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ రూము. అది కూడా అంతా కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక స్టవ్ తెచ్చి కష్టం. ఈ సునీల్ గారు ఎప్పుడు అడిగారు ఈ రూమ్కి మరి? సునీల్ ఫస్ట్ నుంచే త్రివిక్రమ్తో పాటు వీళ్ళిద్దరు కలిసి వచ్చిన వాళ్ళు సార్. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది సార్? మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎక్కువ స్ట్రగుల్స్ ఇద్దరు ఎవరు పడ్డారంటే ఏం చెప్తారు? ఆయనేమో కష్టం లోపల ఉన్నా కానీ బయటికి చెప్పరు. సునీల్ గారి వ్యక్తిత్వం ఎలా ఉండేది? అంటే సునీల్కి ఏంటంటే త్రివిక్రమ్కు ఏదో ఒకటి ప్లాన్ చేసి ఏదో ఒకటి ఆ రోజు ముందుకు తీసుకెళ్ళడం. అంటే సమస్య నుంచి ఇతను త్రివిక్రమ్ బయటికి చెప్పకపోయేవాడు. సునీల్ అన్నాడు దాన్ని మేనేజ్ చేసి ఏదో చేసి తీసుకురావడం, అట్లా జరిగేది. మేనేజ్ చేసేవాడు బాగా. మేనేజింగ్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఇద్దరు ఫ్రెండ్షిప్లో మీకు బాగా నచ్చేది ఎవరు? సునీల్ గారా లేకపోతే త్రివిక్రమ్ గారా? ఒకరు ఒక రేంజ్లో ఒక్కొక్కరు. త్రివిక్రమ్ గారేమో ఆయన నాలెడ్జ్ ఇదంతా త్రివిక్రమ్ గారు. కామెడియన్గా చూస్తే సునీల్ ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండి. ఓకే. మంచి స్లామ్, మంచి ఫ్లో ఉంది ఆయన దగ్గర, టంగ్ ఫ్లో ఉంది. ఫట్ మనకి వెళ్ళిపోతుంటుంది. అంత స్పీడ్గా మనం నేర్చుకోవాలండి మంచిగా. అంటే ఫుడ్ రూమ్లో ఈరోజు లేదు, ఎట్లా చేయాలి ఏంటి అన్నప్పుడు సునీల్ గారు బాగా కష్టపడతారంట కదా. ఏదో ఒకటి చేసి ఈరోజు రూమ్లో ఫుడ్ వండాలి, త్రివిక్రమ్ గారికి పెట్టాలి, ఇవన్నీ ఎక్కువ ఉంటాయంట కదండి ఆయనకి ఆ మనసులో. ఒక్కొక్క రోజు ఒక ఉండకపోయేది సార్ వాళ్ళకు. అంటే ఒక ప్యాకేజ్ తీసుకొని, ఆ ఫుడ్ ప్యాకేజ్ ఉంటుంది అట్లా తీసుకుని అది వన్ డే తినడం, నైట్ తినడం, అదే తినడం, అట్లాంటి స్ట్రగుల్స్ చాలా చూసారు మీరు కూడా? నేను చూసాను. చెప్పేవాడు నాకు సార్. ఆ పేపర్ తీసుకుని ఓపెన్ చేసేసి ఇట్లా వచ్చి ఇట్లా తీసేసి అంటే క్లీన్ చేసి తినేవాళ్ళు. అంటే స్ట్రగుల్ నుంచి అసలు మరి రావాలి, ఆ ఫ్లేమ్ వచ్చింది అందులో నుంచి. స్ట్రగుల్ నుంచే ఫ్లేమ్ వస్తుంది కదండి. సో అప్పటికి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు ఇండస్ట్రీలో ఏదో సాధిద్దామని చెప్పి. ఒక ఆయనేమో డైరెక్టర్గా, ఇంకొక ఆయనేమో యాక్టర్గా. సునీల్ గారు ఇద్దరు కూడా ఈరోజు టాప్ టెక్నీషియన్స్ ఇండస్ట్రీలో. టాప్ డైరెక్టర్, టాప్ కమెడియన్, టాప్ హీరో అనుకోవచ్చు ఇద్దరు కూడా.
అప్పటికి మీరు కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనుకుంటా. కొద్దిగా నేను చిన్న తోపు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మానికి వెళ్ళరా అంటే నాకు వెహికల్ నాకు ఒకటి అది ఉండేది వైట్ కలర్ది ఒకటి వైట్ పొలిటీషియన్ డ్రెస్. ఓకే. ఇప్పుడు పైజామా చుడిదార్ పైజామా కదర్ టైప్ ఉండేది. ఓకే. ప్రాబ్లం ఏంటంటే కథం వ్యాన్ వేసుకొని తీసుకొని వచ్చేవాను అనమాట. అప్పుడులోనే కారు ఉందా మీకు? అప్పుడు మారుతి వ్యాన్ ఉండేది. ఓకే. ఏదో చిన్న మొన్న అనమాట. ఓల్డ్ సిటీ దందాలు అనమాట. ఓల్డ్ సిటీలో జర దందాలు చేస్తుంటారు. దందా కాదు, చిన్న మొన్న ఓల్డ్ సిటీలో మనం పెద్ద తోపేం కాదు సార్. అక్కడ ఇంటికో తోపు పుట్టాడు, ఇంటికో గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అన్ని పెద్ద గొడవలు ఉంటాయి. అదే వీడికి వస్తే కొద్దిగా సిటీకి వస్తే మాత్రం మా ఓల్డ్ సిటీకి ఇంకొచ్చి వచ్చాడు. అదే మా అమ్మ ఓల్డ్ సిటీ కూడా రాయడు, మనం ఎంత పీరుకోవాలని పక్కన పెట్టాడు. స్థానబలం అంట ఓల్డ్ సిటీ. సో మీరు ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు, ఇక్కడ త్రివిక్రమ్ గారికి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు మీరు ఇద్దరు అప్పుడు? నేను ఇండస్ట్రీలో ఇన్స్టిట్యూట్ చేశాను కదా, ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతున్న టైంలో నాకు ఒక పర్సన్ తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఓకే. అప్పటికి త్రివిక్రమ్ ఇంకా ఏం లేడు, అప్పటికి పైకి రాలేదు ఇంకా. ఎప్పుడు మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఇతని దగ్గర అని చెప్పేసి తీసుకెళ్ళి ఒక పర్సన్ పరిచయం చేశాడు. అంటే ఫస్ట్ టైంకే అసలు ఏమంటారు చూడండి సార్, ఇప్పుడు కొంతమంది 100 సార్లు కలిసినా విడిపోతారు. ఓకే. కానీ ఒక్కసారికి త్రివిక్రమ్కి నాకు కలవంగానే ఏదో సంథింగ్ ఒక కుదిరిపోయింది అంతే, అది ఒక ఫ్రెండ్షిప్ కుదిరింది అంతే. ఓకే. అది ట్రావెల్లో వెళ్ళిపోయింది, ఇంకా డిస్కషన్స్ అది అట్లా 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 వెళ్ళిపోయింది. ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే కారణం ఆయన్నే. అప్పటికి మీరు వెల్ సెటిల్ అయినా ఈ రోజుకి కూడా అప్ అండ్ డౌన్స్ అంటే వెల్ సెటిల్ అంటే గ్రేట్ కాదు, ఓకే. కానీ ఇప్పుడు నేను హ్యాపీగా నేను సినిమాలు వస్తున్నాను, ఇంత సెటిల్ అయ్యాను ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమాన్లీ. నేను చెప్పాను కూడా, మన బర్త్డే కూడా వెళ్ళానప్పుడు చెప్పాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను. ఓకే. రీసెంట్లీ బర్త్డేకు. ఈరోజు నేను ఏదున్నా నారు పోసావు నీరు పోసావు, ఆ వేరు ఏమంటారు పైకి వచ్చేటట్టు చూడండి అని చెప్పేసి, నారైనా నీరైనా మీరే, ఆకైనా పెద్ద అయినా మీరే, ఒక్కైనా మీరే, చిన్న మనిషి అయినా పెద్ద మనిషి అయినా నువ్వే. నీరు పోసావు ఎట్టు పెద్దగా చెయ్యాలి. సో అప్పటికే మీరు ఫైనాన్షియల్ గా కొంచెం వెల్ సెటిల్ అంటే ఓకే. బట్ ఇంత కష్టంలో ఉన్నారు కదా వాళ్ళు, ఎప్పుడైనా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీరు హెల్ప్ చేయడం జరిగిందా వాళ్ళకి? థింగ్ సార్ అట్లా ఆయన ఎప్పుడైనా కూర్చుంటే ఏదో హోటల్స్ టిఫిన్ అదే సంథింగ్ ఒక కూర్చొని సిట్టింగ్స్ బయటికి వెళ్తే, అంతేగాని పర్సనల్గా అది ఏది తీసుకోవాలి, అట్లాంటిది ఏమి లేదు. ఇప్పుడు లేదు, ఇష్టం ఉండదా లేకపోతే? ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. అలానే నేను త్రివిక్రమ్ పెద్ద రేంజ్కి వెళ్ళాడని చెప్పేసి నేను ఒక్కటే హెల్ప్, ఆర్టిస్ట్ కావాలి, నేనున్నా డన్, అదొకటి. ఓకే. ఇంకా వేరేది ఏం ఆశించింది లేదు, ఆశించాను కూడా. ఇంకా ఏ రేంజ్కి వెళ్ళినా పర్లే, అదే మా స్టేజ్ గొప్ప రేంజ్కి వెళ్ళాడని మనం ఫీల్ అవుతాం, కానీ లేకపోయినా కానీ లేనట్టే ఉంటారు, కానీ ఎవరిని హెల్ప్ అడగరు అప్పుడు కూడా. ఆయన నిజంగా జీరో ఉన్నప్పుడు కూడా సార్ ఆయన 1 రూపీ ఒక దగ్గర తీసుకోలే. ఆయన పస్తులు కూడా ఉన్నాడు ఆయన. అవునా? అట్లాంటి మూమెంట్లో కూడా చేయి చాచలేదు ఆయన. అంత అంటే లోపల ఆయన అంటే ఫుడ్కి మనీ ఉండదు సార్, లోపల మంచి అంటే మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అండి తను. ఆయన డిసైడ్ అయిపోయి ఈరోజు 3 రోజులు నేను తిరగదు అంటే అంక ఉండిపోతాడు అంతే, అంత గట్స్ ఉన్న వ్యక్తి. బాధ అనిపించేదా ఫ్రెండ్ పస్తులు ఉన్నప్పుడు ఎవరిని అడగట్లేదు? చెప్పాడు సార్ ఎవరికి, ఇప్పుడు కూడా చెప్పాడు ఆయన. ఆయన ఏంటి గుట్టు అనేది అసలు బయట పెట్టాడు. సీక్రెట్ పర్సన్, త్రివిక్రమ్ ఈజ్ అ సీక్రెట్ పర్సన్. ఏది కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు అనేది ఎవరు చెప్పాడు. చెప్తే తంది ఏది కూడా సార్ జీవితంలో మనిషి ఏది చేస్తున్నాడో చెప్పకూడదండి. నేను త్రివిక్రమ్ నుంచి నేర్చుకోవాలి అందరూ. నేను నేను ఒక్కరిని నేర్చుకోవడం కాదు, ఎంటైర్ ఎవ్రీబడి చెప్తున్నది. మనం ఏం చేస్తున్నా ఎవరు చెప్పొద్దు, అది డైల్యూట్ అయిపోతుంది. అవును. మనం ఏదైనా చేయబోయేది మనం 10 మంది చెప్తే ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతుంది. అది నేను బెస్ట్ క్వాలిటీ త్రివిక్రమ్ దగ్గర. అది ఏది కూడా ఆయన చేస్తున్నాడు ఏది ఒక్కటి చెప్పడు, మానవుడు చెప్పాడు అనమాట. సీక్రెట్గా ఉంటుంది. సీక్రెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సీక్రెట్ అనేది డివోషనల్కి టచ్ ఉంటుంది. వెన్ యూ మెయింటైన్ ఎ సీక్రెట్ ఇట్ విల్ కనెక్టెడ్ టు ది గాడ్. నువ్వు 10 మందికి చెప్తే ఏముంటుంది సార్, అది డైల్యూట్ అయిపోతుంది. ఈర్ష్య దేశాలు ఇవంతా రకరకాలుగా ఉంటుంది. మన ముందు నవ్వుతుండొచ్చు, కానీ అది జరగబోయే కార్యం కూడా ఆగిపోతుంది చెప్తే. డోంట్ సే ఎనీబడీ టు ఎనీ సీక్రెట్స్. మనం ఏం చేస్తున్నాం ఎవరు చెప్పకూడదు.
అది ఆయన మెయింటైన్ అది చేస్తారు. పర్ఫెక్ట్. త్రివిక్రమ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దట్. అది ఆయన ఒక్కరికే కాదండి, ఎవ్రీబడికి అందరికి వర్తిస్తుంది అది. చూస్తుంటే ఇప్పుడు ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ని. లేదు సార్, ఆ కష్టానికి వాళ్ళు వెళ్ళాల్సిందే, ఆ రేంజ్కి వాళ్ళ కష్టానికి వెళ్ళాల్సిందే. అప్పుడులో మీకు కారు ఉండేది కదా, మారుతి కారు కూడా నేర్పించేవాళ్ళంటే త్రివిక్రమ్ గారికి మీరే చార్మినార్ గల్లీలలో. ఫస్ట్ టైం త్రివిక్రమ్కి చార్మినార్ కింద ఇచ్చా, డ్రైవ్ కమాన్ నా 2 మెంబర్ కార్, అది నడిపి నేర్పించి 3-4 డేస్ వెళ్ళాను, నేర్పించి తర్వాత ఆయన ఇమ్మీడియట్గా కొత్త కారు తీసుకొని దానికి అదే నెంబర్ పెట్టాడు, 2 నెంబర్. కూర్చున్నప్పుడు ముగ్గురు బ్యాక్ డేస్ అని గుర్తొస్తాయా అందరికి బాగా? వస్తాయి సార్. ఏమో ఇప్పుడు మనం ఈ రోజు రేంజ్ అంతా నాకు పేరు ఇదంతా బయట రీచ్ అయ్యాం కదా, దీని వెనకాల కష్టం. అంటే ఒక్క విషయం చెప్తాను సార్, గట్టిగా చెప్పాలంటే అందరు సక్సెస్నే చూస్తారు, అని వెనకాల ఉన్న కష్టాన్ని ఎవడు చూడరు. మనం ఎంత 20 సంవత్సరాలు కొట్టించుకున్నాం, ఎంత బాధపడ్డామని ఎవ్వడు చూడాడు. ఒక సెల్ఫీ దిగేసేసి హ్యాపీ సార్, ఒక సెల్ఫీ అంటే దాని వెనకాల కష్టం, దాని కష్టం ఎవరికైనా పర్లేదు సార్. ఒక సక్సెస్ వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, లాంగ్ ట్రావెల్ ఉంటుంది, కానీ అది మాత్రం అందరికీ ఉంటుంది అనుకుంటాను నేను. సార్ ఎక్కువ ఈ రూమ్లో కథలు రాసుకునేటప్పుడు లేకపోతే ఇండస్ట్రీ గురించి ఆలోచించేటప్పుడు అప్పటి నుంచే త్రివిక్రమ్ గారికి మైండ్లో బాగా పడిపోయిందంట, పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పాలి, పవన్ కళ్యాణ్ సినిమా ఉండేదండి కళ్యాణ్ గారితో. ఏంటి పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం త్రివిక్రమ్కి? ఏంటోనండి, ఫస్ట్ నుంచి సార్ కథ చెప్పొచ్చిన రోజు మాకు పంజగుట్టల పండగ, కథ చెప్పొచ్చాను మన కళ్యాణ్ గారికి, ఆయనతో చేయాలన్న జీల్ ఉండేది. ఓకే. ఫస్ట్ జల్సా చేసి వచ్చింది చెప్పేసి, అంటే ఒక్కసారికి సెటిల్ అయ్యే స్టోరీ కాదు సార్ అది. ఓకే. కళ్యాణ్ గారు మెప్పించంటే ఎన్నోసార్లు వెళ్ళి రావాలి, వెళ్ళాలి, మళ్ళీ పంజగొట్టకు వచ్చి డిస్కస్ చేయాలి, మళ్ళీ వెళ్ళి అట్లాంటి ఎన్నో డిస్కషన్స్ చేసేవాడు వచ్చి. ఇప్పుడు కూడా నాకు కళ్యాణ్ గారు మూవీ వచ్చింది రీసెంట్లీ. ఓకే. నిజంగా ఆయన గ్రేట్. ఆయన ముందు చేయాలంటే నాకు నిజంగా అండి అసలు ఫస్ట్ టైం కళ్యాణ్ గారి ముందు పెట్టేశారు సీన్ తక్కువ. షూట్ అయిపోయిందా? అయిపోయింది షూట్. ఓకే. ఎలా ఉంది కళ్యాణ్ గారితో ఎక్స్పీరియన్స్? సార్ నన్ను అంటే బయట నేను ఎన్నో సినిమాలు చేస్తున్నాం మామూలుగా, కానీ కళ్యాణ్ గారు పక్కన చేయడం అనేది రియల్గా అసలు ఎవరు ఆర్టిస్టులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు నాతో కాంబినేషన్, నేను పంపిసాయి కళ్యాణ్ ముగ్గురే పోలీస్ స్టేషన్ సీన్. ఓకే. అది నేను వచ్చి కూర్చున్నాను, మీరేనా? ఓకే బ్రదర్, ఓకేనా మీరేనా? త్రివిక్రమ్ గారి ఫ్రెండ్ అని తెలుసా మీరు? తెలుసా, నాకు చాలా లాంగ్ ట్రావెల్ ఉందండి. నాకు ఇప్పుడే కాదు, జల్సా నుంచి నాకు కళ్యాణ్ గారు చాలా చాలా విషయాలు నన్ను దగ్గర తీశాడు, చాలా ఎంకరేజ్మెంట్ ఉంది కళ్యాణ్ గారికి. అప్పుడు మొన్న రీసెంట్లీ సార్ ఒక 15 days బ్యాక్ నేను షూటింగ్ లొకేషన్కి వెళ్ళి కళ్యాణ్ గారు కనిపిద్దామని వెళ్ళాను సార్, ఆఫ్టర్ లాంగ్ టైం, కొన్ని సంవత్సరాల తర్వాత. ఓకే. వెళ్ళి ఇట్లా నమస్కారం సార్, ఇట్లా దండం పెట్టాను, దండం పెట్టి బాగున్నారా అన్నాడు సార్, అంతా నాకు గుర్తు, బాగున్నారా అన్నాడు. ఓకే అన్నా సార్ అని ఇట్లా దండం పెట్టిపోయాను, లేదా వద్దు పర్లేదు. అది గుర్తుపెట్టుకొని సార్ త్రివిక్రమ్ గారు మరి ఏందో తెలియదు, 15 daysలో నాకు కాల్ వచ్చింది, కళ్యాణ్ గారితో మీకు షూటింగ్ ఉందని చెప్పేసి. అదే మొన్న రీసెంట్లీ చేసి వచ్చాను అని. ఒక ఫియర్ అనేది నాకు ఆయన పొడగొట్టేశారండి అక్కడ. మీరు భయపడకండి, చేయండి, మీరు బాగా చేయండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది పెద్ద డైలాగా. అయ్యప్పన్ క్వశ్చన్ సినిమా తెలుగులో, అదే ఓకే, మలయాళీ మూవీ రీమేక్ చేస్తున్నారు. ఓకే. మన త్రివిక్రమ్ గారు మాటలు రాస్తారు. ఎలా ఉండబోతుంది స్టోరీ? ఇది గ్రేట్ మూవీ సార్, గ్రేట్ మూవీ. ఒక 2 ఈగోస్ మధ్యలో నడిచే స్టోరీ సార్. దీంట్లో ఏ డైలాగ్ పెట్టారు మీకు? ఒక సీరియస్ రోల్ సార్, ఒక ఫారెస్ట్ కాంట్రాక్టర్. దీంట్లో మీరు సీరియస్ రోల్ అంటే ఒక ఫారెస్ట్ కాంట్రాక్టర్. ఎలా ఉంటుంది కళ్యాణ్ గారితో ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్? చాలా నేర్చుకోవాలి సార్ మనం వాళ్ళ నుంచి, టు లర్న్ ఎలాట్. ఎంత మనం ఇంకా ఏబిసిడి దగ్గర ఉన్నాం అనుకుంటాను సార్ నేను, వాళ్ళ నాటన చూసి. ఆల్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఈజ్ ఎ గ్రేట్ లీడర్. కళ్యాణ్ గారు ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అసలు కొన్నిసార్లు సార్ కళ్యాణ్ గారు ఎంత సీరియస్గా ఉంటారో అంత డౌన్ అయిపోతారు కూడా తెలుసా. డౌన్ అంటే అందరితో కలిసిమెలిసి అసలు రియల్గా కూడా అసలు ఇలా ఉంటాడా కళ్యాణ్ గారు ఒక అనిపిస్తుంది కదా సార్. పాత బస్తీ నుంచి పంజాగట్ రూమ్కి వస్తున్నారంటే ఆ రోజు రూమ్లో ఉన్న రూమ్మేట్స్ అందరికీ పండగ అంట కదా? లేదు సార్, వచ్చేటప్పుడే తీసుకొస్తారంట కదా బాటిల్స్ డీటెయిల్స్. అక్కడ టైం సార్ అది అయిపోయింది అట్లా. అంటే చిన్న పెద్దగా ఏం లేదు, పార్టీ లాగా.
నిజంగా కూల్ డ్రింక్ తాగాలంటే కూడా కూల్ డ్రింక్ కూడా 5 రూపాయలు ఉండి ఇంక 2 రూపాయలు లేని రోజులు కూడా ఉన్నాయంట కదా సార్. ఎగ్జాక్ట్లీ అన్ని ఫ్యాక్ట్స్ సార్ అన్ని అంతమందిలో 7 మెంబర్స్ 6 to 7 మెంబర్స్ ఆ రూమ్లో ఉన్నప్పుడు కూడా అతను కథ మీద రాయడం, కథలు రాసుకోవడం, అంత డిస్టర్బెన్స్ అది కూడా ఆలోచించాల్సిన విషయం కదా సార్. ఒక ఇద్దరు ఉంటేనే ఎట్లా ఉంటుంది, 7 మెంబర్స్ ఉన్న రూమ్లో మైండ్ ఫ్రెష్గా ఉంటేనే ఉండాలి. అక్కడ కూడా ఇప్పుడు కథ రాసుకోవడం అంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని. అదొకటి ఇప్పుడు కూడా అదే రూమ్ ని కంటిన్యూ చేస్తున్నారంట ఆయన. అది గ్రేట్, అది ఇంకా గ్రేట్. సినిమా చూసి వచ్చి గొడవలు గుద్దేవాడండి త్రివిక్రమ్. నేను చెప్పిన కూడా చెప్పాను నేను. అంటే వేరే సినిమాలు చూసి వాడు చేసి మిస్టేక్స్ చూసి ఇట్లా చేయాల్సింది అట్లా చేయాల్సింది అట్లా రగిలిపోయేవాడు రూమ్కి వచ్చేసి అట్లే అట్లా. మేము సినిమాలు చూసేవాళ్ళం త్రివిక్రమ్. చార్మినార్ చౌరస్తా, సంధ్య, దేవి థియేటర్ అక్కడికి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. సుదర్శన్ వచ్చే అంటే సినిమాలో మిస్టేక్స్ గోడ కొడతారు. అంటే సినిమా ఇట్లా చేయాల్సింది అట్లా చేయాల్సింది, నేనైతే ఇట్లా చేసామని అవన్నీ ఏంటా ఇట్లా ఇలా చేస్తున్నాడు అనుకుంటాం కదా డిఫరెంట్గా. కానీ తర్వాత తెలిసింది అప్పుడు నేను ఎందుకు ఇట్లా సీరియస్ అయ్యాడు అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది. సో కమింగ్ టు క్రాక్ సినిమాలో అది కూడా మీతోనే స్టార్ట్ అయ్యింది. నేను కొద్దిగా మాట్లాడాను నాతోటి, ఆకు గురించి చాలా మీరు బాగా చేస్తారండి. నేను ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక అరగంట నాకు టైం ఇచ్చారు సార్. నాకు ఎంత కామెడీ బిట్స్ టక్క నేను ఓపెన్ చెప్పేశాను. ఏమని అనుకుని నేను అతని ముందు నేను ఏదో చూపించుకోవాలని ఒక అరగంట క్యారెక్టర్స్ అని చెప్పేశాను. ఇట్లా ఉంటుంది, ఇట్లా అట్లా అని నా ఓన్ చెప్పేశాను. చెప్పిన తర్వాత ఒక 2 క్యారెక్టర్స్ ఉన్నాయండి, అందులో రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నాం అనేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. చాలా ఇంప్రెస్ అయ్యారు నా మీద. ఇంప్రెస్ అయ్యి పంపించేశారు. తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మ్యానికులేట్ మస్తాన్ క్యారెక్టర్ మీద చేస్తున్నారు. డన్ అన్న. షూటింగ్ లొకేషన్కి వెళ్ళాను. ఆడ ఇద్దరు ఒక రెంట్కి సంబంధించిన గొడవ, అదే బ్రోకర్ విలన్ నేను తీసుకొస్తాను. ఆడ డైలాగ్లో 50 రూపాయల గొడవ ఏంటి అని రాశారు. అక్కడ వస్తే నేను డైరెక్ట్గా చిన్న రిక్వెస్ట్ చేశాను, సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇట్లా ఒక్కసారి ఇట్లా చేసి చూపిస్తాను సార్, మీరు ఓకే అయితేనే పెట్టుకోండి సార్ అంటే. సరే ఏం చేయి అన్నాడు. 50 రూపాయల గొడవ ఏంటి దాని మీద చెయ్యి అన్నాడు. ఓకే, 50 రూపాయకి క్యా గొడవారే, 50 రూపాయకి క్యా గొడవారే అన్నాడు. నవ్వాడు సార్ డైరెక్ట్. ఓకే, చాలా బాగుందమ్మా, గో హెడ్ అన్నాడు. అది ఇప్పుడు మొన్న ఎక్కడికి వెళ్ళా కానీ ఇప్పుడు కొత్తగా రీసెంట్ నన్ను చూడగానే 50 రూపాయకి క్యా గొడవారే అంటున్నారు. ఇప్పుడు నాకు వచ్చే సినిమాలన్నీ కూడా వాళ్ళు నన్ను పిలిపించి వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ని ఒక చిన్న ఫ్రీడమ్ ఇస్తున్నారు నాకు. మీరు ఒక కంటెంట్ ఇది మీ మేనేజర్తో చెప్పండి, ఇది కంటెంట్ మీరు చేయండి, ఎలా చేస్తారో చేయండి అని నాకు ఒక ఫ్రీడమ్ ఇస్తున్నారు సార్. చాలా జనరల్గా వర్క్ ఆర్టిస్టులకు ఇవ్వరు అది. అంటే ఇస్తారు కానీ నాకు కొద్దిగా ఒక 1% ఎక్కువ ఉందేమో అనుకుంటాను. అది ఇప్పుడు ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు చిన్న ఒక ఇండివిజువాలిటీ ఇచ్చింది నాకు. ఓకే, నాకు ఒక డైరెక్టర్ గారు ఏమన్నారంటే, వెంకీ కుడుముల గారు అన్నారు నాకు ఒకసారి, మీది ఒక పెక్యులర్ క్యారెక్టర్ అండి మీదే అన్నాడు. సినిమాలో మీరు పెక్యులర్ క్యారెక్టర్గా మిమ్మల్ని యూజ్ చేయొచ్చు అని అన్నారు. నేను ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించాను, ఏంటబ్బా ఇది అని, పెక్యులర్ క్యారెక్టర్ ఏంటి నేనేంటి అని ఒకసారి ఆలోచించాను నేను. ఓకే అమ్మ, ఇదేదో డిఫరెంట్గా ఉంది కదా, మనము ఏది చేసినా పెక్యులర్ చేయాలి. మనకి ఏ క్యారెక్టర్ వచ్చినా అందరు క్యారెక్టర్లు చేస్తారు సార్. మనకు వచ్చిన క్యారెక్టర్ని దీన్ని డిఫరెంట్గా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఒక పెక్యులర్ క్యారెక్టర్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది నేను ఏది చేసినా నాకు ఇచ్చే క్యారెక్టర్ని పెక్యులర్ చేద్దామని ఆలోచిస్తున్నాను. మొన్న రీసెంట్లీ కళ్యాణ్ రామ్ గారు సినిమాకి పిలిపించారు నాకు. ఓకే సార్ నిజంగా సార్ నాకు ఆ డైరెక్టర్ నన్ను 7 o'clock షూట్ ఉంటే 6:30కి పిలిపించారు, హాఫ్ అన్ అవర్ ముందు పిలిచి నాకు కంటెంట్ చెప్పారు, ఇది కంటెంట్ అని నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు సార్. దాని తర్వాత ఒక 15 నిమిషాలు టైం తీసుకొని ఒక వర్డ్ ఇచ్చాను సార్, ఇప్పుడు ఇంత అది చాలా రీచ్ అవుతుంది అది. పని అందరూ మెచ్చుకున్నారు. కళ్యాణం గారు అప్రిషియేట్ చేశారు, డైరెక్టర్ గారు ఓపెన్ చెప్పేశారు, ఇదంతా ఆయనదే అండి అన్నాను. ఈ వర్డ్ చెప్పింది అయ్యననే అని చెప్పేసి దాని మీద రిపీట్ అవుతుంది. ఇవన్నీ చార్మినార్లో పట్టుకొస్తారు ఈ వర్డ్లను. చెప్పాను కదా సార్. అంటే ఇప్పుడు వచ్చే దాంట్లో ఏంటంటే సార్, ఇప్పుడున్న సినిమాల్లో ఒక కథ తయారు చేసుకొని ఒక క్యారెక్టర్ని ఫిక్స్ చేసుకుంటారు. అవును, ఇప్పుడు బాంబే నుంచి ఒక పర్సన్ వచ్చాడు అనుకోండి, అంటే హీరో అతన్ని కొట్టేస్తాడు, ఫిక్స్ అయిపోతాడు. ఒక ఇతను కామెడీ చేస్తాడు, ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇతను మదర్ క్యారెక్టర్, ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయండి ఇండస్ట్రీలో. అంటే క్యారెక్టర్ని బట్టి మనం కథను ముందే చెప్పేస్తున్నాం, మూవీలో కథను ముందే చెప్పేస్తున్నాం మనం.
క్యారెక్టర్ పలానా ఈ పర్సన్ వచ్చాడా ఆయన అది చేస్తాడు, అయితే ఇది వచ్చాడా ఇది చేస్తాడు. అందుకే మన రీసెంట్లీ గోపిచంద్ మల్లేని గారు మన రీసెంట్ క్రాక్ సినిమాలో ఫ్రెష్ లుక్ కావాలన్నాడు ఆయన. ఓకే. ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేసుకొని ఒక క్యారెక్టర్ని కథలో రాసుకొని ఈ పర్సన్కి ఈ పర్సను ఈ వేటపాలెం బ్యాచ్ ఎట్లుంటుంది అది చేసుకొని వాళ్ళని పిలిపించుకున్నాడు. ఈ క్యారెక్టర్కి ఇతను ఒక ఫ్రెష్ లుక్ని తీసుకొచ్చినందుకు ఫ్రెష్ హిట్ కొట్టాడు. అది ఇండస్ట్రీలో రావాలని నేను కోరుకుంటాను. అవును, రావాలి. ఎప్పుడు అదే బ్యాడింగ్, అదే పాత చింతకాయ పచ్చడి, A2+B² 2AB లాగా అయిపోయింది, అంతే ఫార్ములా లాగా అయిపోయింది. పలానా అతను పిలిపించండి, అతను పిలిపించండి, ఇదా అనిపించండి, ఇదా బాంబేకి నుంచి వస్తుంది. క్యారెక్టర్ సరిపడే వాళ్ళు రావట్లేదు. అంటే సినిమాని ముందే చెప్పేస్తున్నావు. అంటే మీరు ఒక సెల్ఫీ సినిమాలో ఒక డ్రెస్ మీద ఒక లుక్ తీసుకున్నప్పుడే ఎంతోమంది వచ్చి దాని ఎన్నో అబ్జెక్షన్స్ ఉంటాయి. అవును. లొకేషన్లో ఎవరన్నా ఒక ఫోన్లో తీసుకురండి, ఫోన్లో ఒక ఫోటో తీసుకున్నాడు అంటే టక్మని వచ్చేసి ఏంటి ఎందుకు తీస్తావు అని చెప్పేసి ఆ బాడీ గార్డులు వచ్చేసి ఒకటి ఫోన్ పడేసి ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ల గురించి ఈ పర్సన్కి ఇటు సెట్ అవుతాడు, ఈ పర్సన్కి ఇతను అని ఎందుకు ముద్రేస్తారో అర్థం కాదు సార్. అంటే నువ్వు సినిమాను కథను బట్టి ముందే చెప్పేస్తున్నావు. ఆడియన్స్ చూస్తుంటాడు, విలన్ ఈడ కొట్టేస్తాడు, హీరో వచ్చి కొట్టేస్తాడు, ఈడ కామెడీ చేస్తాడు, ఇతను ఇది ఆ ముద్ర పోవాలంటాను సార్. అవును. అందులో నేను బయట చాలా మంది మనకి ఆకులు పాకులు ఉన్నారు. ఇంకా త్రివిక్రమ్ గారు నిజంగా ఆకు అని పెట్టుకున్నారంటే మొబైల్లో మీ నేమ్ ఇప్పుడు నిజమేనా? రియల్ సార్. ఆయనేమో ఆకు పెట్టుకున్నారంట, సునీల్ గారు ఏమో పాకు పెట్టుకున్నారు. నిజమే కదా? నిజంగా సార్. ఇంతకుముందు మాణిక్ ఉన్నది, ఇప్పుడేమో ఆకు. డెఫినెట్గా ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేస్తారు. ఇప్పుడు అక్షర చేశాను సార్. అక్షర ఇప్పుడు మంచి వన్ ఆఫ్ ది విలన్ క్యారెక్టర్. ఎడ్యుకేషన్ మాఫియా మీద సినిమా వెరీ గుడ్ సార్. ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు రావాలని కోరుకుంటాను సార్. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ భాషలోనే సార్ ఫినిష్ చేద్దాం. ఆకు తిను, ఆకు పోక తిను. సో ఈ ఆకు పోక తిని ఫినిష్ చేద్దాం. ఇది మీకోసం. థ్యాంక్ యూ సార్. సూపర్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ సార్. వెరీ మచ్ సార్. సో త్రివిక్రమ్ ఫ్రెండ్గా నుంచి అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ ఫర్ యూ. అయ్యో మీరు పెద్దవాళ్ళు. సో డెఫినెట్గా ఇలాంటి ఆకు డైలాగ్స్ ఇంకా ఎన్నో రావాలి. ఆకుపాకు కరివేపాకు ఎలాగా కుమ్మేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాణిక్ రెడ్డి గారు.